లూస్ కదలకుండా నిల్చో. సారీ సారీ సారీ. థ్యాంక్ యూ ముందు మొగుడు గారు. లేట్ అవుతుంది, త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. అక్కడ పెట్టమ్మా. పంతులు గారు, తాంబూలాలు తీసుకొచ్చాను, ఇంకేమైనా కావాలంటే చెప్పండి. సరేనమ్మా. ఈ హడావిడే కదా నాకు కావాల్సింది. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు వీళ్ళందరూ ఇంట్లో ఉండగా నేను అంజలిని చంపితే ఎవ్వరికి ఏ అనుమానం రాదు. నీ పాపము పండు సమయము ఆసన్నమైనది. ఆ పిల్ల పిచ్చుకకు ప్రాణహాని చేయుటకు పన్నాగము పన్నుచుంటివి. అయినను ఆ బాలిక ఆమె సోదరి ఈ కుటుంబమునకు అండగా ఉండగా నీవు తన నీడను కూడా తాకలేవు. పంతులు గారు, ఇప్పుడు ఈ హోమం చేస్తే ఈ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ వెళ్ళిపోతాయా? వెళ్ళిపోతాయి బాబు. మా సారు మేడం ఆనందంగా ఉంటే చూడలేని కొన్ని పాపిష్టి కళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకొని చూస్తున్నాయి. ఆ దిష్టంతా కూడా పోతుంది కదా. ఈ హోమం చేసేది పిల్లల ఆరోగ్యం కోసమే కాదు, హోమం చేసిన భార్యాభర్తల అన్యోన్యత కోసం కూడా, మరియు కుటుంబ సభ్యులను పట్టి పీడిస్తున్నటువంటి దుష్టశక్తులు కూడా వదిలిపోతాయి బాబు. కాబట్టి దుష్టశక్తులు పోతాయి, దిష్టి పోతుంది. నిశ్చింతగా ఉండండి. ఆహా, మీరు ఆ హామీ ఇచ్చారు, అది చాలు. నెక్స్ట్ జన్మలో కూడా దుష్ట శక్తులు ఈ ఇంటికి రాకుండా బలంగా గట్టిగా పూజ చేయండి. రాతోడు, నువ్వు ఏమనాలని ఏమంటున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అయ్యో బాబోయ్, ఇప్పుడు నేనేమన్నానండి అంతలా పైకి వస్తున్నారు? ఈ మధ్య మీకు బాగా కోపం వస్తుంది. ఓసారి బీపీ చెక్ చేయించుకోండి, ఎందుకైనా మంచిది. అమ్మ బాగి, అమర్ రెడీ అయిపోయాడా? రెడీ అవుతున్నారు అత్తయ్య, వచ్చేస్తారు. అవును, అనామిక గారు ఎక్కడ కనిపించట్లేదు. అదిగో వచ్చేస్తుంది. ఆ కాళీగాడు ఎందుకు చంపడానికి వచ్చాడు? మనోహరి నన్ను కాపాడడానికి వచ్చిందా, లేక కథం చేయటానికి వచ్చిందా? చెప్పండి ఇన్స్పెక్టర్, మీరు ఎలా వచ్చారంటే? నీతో పనుండే వచ్చా. ఈవిడ తమ్ముడు కాళీ తెలుసా మీకు? పరిచయం లేదు, కానీ తెలుసు. పరిచయం లేదంటున్నారు, మరి అతను మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? వచ్చినప్పటి నుంచి కనిపించకుండా ఎందుకు పోయాడు? అతని ఫోన్ ఏమో మీ కార్డు కీలో ఉంది. లెక్క సెట్ అవ్వట్లేదు రణ్వీర్. నేనేదైనా కేసు టేకప్ చేస్తే
దాన్ని పూర్తిగా సాల్వ్ చేసి అన్ని నిజాలు తెలుసుకునే వరకు ఎవరినీ వదిలిపెట్టను. సో నువ్వు కష్టపడి దాచాలనుకున్నవి ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పే, నీకు చాలా మంచిది. అదే నేను కనుక తెలుసుకుంటే లెక్క చాలా గట్టిగా సరిచేస్తా. అమ్మో, కాళీగాడు ఈడికొచ్చిందే ఈయన్ని చంపనీకని తెలిస్తే ముందు నన్ను ఆండి జైల్లో వేస్తాడు. ఈయనకి దూరంగా ఉండాలి. మీరు ఎంత ప్రయత్నించినా ఏమీ తెలుసుకోలేరు ఇన్స్పెక్టర్. ఎందుకంటే నేనేం దాచడం లేదు కాబట్టి మీరు హ్యాపీగా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి మనోహర్ గారిని పిలవండి, మాట్లాడి వెళ్ళిపోతాం. ఆవిడతో మాట్లాడాలంటే ఆవిడింటికి వెళ్ళండి. వెళ్ళేవాడిని, కానీ ఆవిడ మీరు బాగా క్లోజ్ అని విన్నాం. అందుకే ఆవిడ ఇక్కడ ఉన్నారేమోనని అడిగాను. ఈ కేసు క్లోజ్ అయ్యే వరకు మీరు సిటీ వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే పిలిచినప్పుడు ఎంక్వైరీకి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మంగళ గారు, మీ తమ్ముడు మనోహరి వల్లే జైలుకి వెళ్ళాడని నాకు తెలుసు. ఇప్పుడు కూడా మనోహరి చెప్తేనే మా ఇంటికి వచ్చాడా? మీకు ఏం కావాలని ఇస్తాను, ఎంత డబ్బైనా ఇస్తాను. నిజం చెప్పండి, నన్ను చంపమని మనోహరి మీకు చెప్పిందా? రణ్వీర్ గారు, ఎంక్వైరీ మేం చేస్తాం, మీరు రిలాక్స్ అవ్వండి. మీరు రండమ్మా. మీరేం మాట్లాడుతున్నారో నాకేం తెలియదు బాబు.